హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే ఇంకా 2-3 రోజుల్లోనే రాబోతుంది. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన చిత్రరాజ్యం మన ముందు రేపు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ఏదనుకుంటున్నారా? 2007 సంవత్సరం ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన రికార్డులు ఆ రోజుల్లో సృష్టించింది. ఎందుకంటే మాది ఒక చిన్న గ్రామం, చిన్న విలేజ్. ఇలాంటి మా ఊర్లోనే 6 థియేటర్లు ఉన్నాయి. 6 థియేటర్లో ఆ రోజు రిలీజ్ అయినాయి. 6 థియేటర్లో హౌస్ఫుల్స్. ఫస్ట్ రోజు రికార్డ్ కలెక్షన్ సృష్టించింది. ఎందుకంటే ఇప్పుడులాగా సిట్టింగ్ వరకు టికెట్లు కాదు. అప్పుడు ఎంతమంది పడితే అంతమంది తోత్తమే. 6 థియేటర్లు కూడా నిండిపోయి ఇంకా టికెట్లు దొరక చాలామంది రిలీజ్ రోజున ఎంతమంది తిరిగి వెళ్ళారో నేను చూస్తే, నా కళ్ళతో చూస్తే నేనే నమ్మలేకపోయాను. ఇంత అభిమానం ఉందా ఎన్టీఆర్ మీద అనిపించేది. అలాంటి చిత్రరాజ్యం, అదిగాక ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతున్న ఎన్టీఆర్ని ఈ పద్ధతిగా ఇది నీ చిత్ర పరిశ్రమలో ఇది కాదు, నీ ప్లేస్ వేరు, నువ్వు ఆ స్థానంలో ఉండాల్సినవి అని మలుపు తిప్పిన చిత్రం. అలాగే ఒక మాస్ ఎలివేషన్తో దూసుకుపోతున్న ఒక డైరెక్టర్ని నువ్వు ఇది కాదు, నువ్వు ఆస్కార్ లెవెల్కి వెళ్ళాలని ఆ ఒక ఆలోచనని రేకెత్తించిన చిత్రం ఇది. ఆ చిత్రం ఏదనుకున్నారా? యమదొంగ. అవును, అప్పుడు దాకా ఒక మాస్ ఎలివేషన్తో, విపరీతమైన ఫైట్స్తో, విపరీతమైన మాస్ ఎలివేషన్తో చిత్రాలు తీసే రాజమౌళి తను ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు అమరచిత్ర కథలంటే ఇష్టం. అమరచిత్ర కథల్లో ఫ్యాంటసీ ఉండిద్ది, మన ఊహక అందని అద్భుతాలు ఉంటాయి, మన ఊహ ఎలా అయినా పెట్టచ్చు అని అన్నాడు. అలా అమరచిత్ర కథల్లో ఇన్స్పిరేషన్తో నేను ఈ చిత్రం తీస్తున్నానని ఆ రోజున యమదొంగ చిత్రం రిలీజ్ అప్పుడు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పాడు. అలా ఈ సినిమా తీసిన కానీ రాజమౌళి అంతా ఫ్యాంటసీ టైపే వెళ్ళాడు. ఇక అప్పటి నుంచి మాస్ ఎలివేషన్స్ కానీ ఏం పెట్టలా. ఒక ఫ్యాంటసీ, ఒక ఊహాతీతమైన లోకంలోకి వెళ్ళి మన అద్భుతాలు ఆవిష్కరించి ఆస్కార్ లెవెల్కి మన తెలుగు సినిమాని తీసుకెళ్ళాడు. అలా మలుపు తిప్పిన ఈ చిత్రం యమదొంగ. అలాగే ఎన్టీఆర్ కెరీర్ని ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతున్న ఎన్టీఆర్ కెరీర్ని మలుపు తిప్పిన చిత్రం కూడా యమదొంగ. ఈ యమదొంగ చిత్రం రేపు అనగా రేపు 18వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ఆ రోజుల్లో అద్భుతమైన రికార్డ్స్ వచ్చినాయి. ఏంటంటే ఆ రోజు అప్పటి వరకు ఉన్న తొలి రోజు కలెక్షన్ రికార్డులన్నీ బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానంలో ఈ చిత్రమే నిలిచింది. మరియు 2007 సంవత్సరంలో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కల్లా ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఇదే, ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా కూడా ఇదే. ఆ రోజుల్లోనే ఈ సినిమా 50 రోజులు 405 థియేటర్లో ఆడింది. అది ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డు. ఇది ఎంత రికార్డు అంటే మన ఇండియాలో ఏ చిత్రం కూడా ఇంతవరకు 405 థియేటర్లో 50 రోజులు ఆడిన దాఖలాలు ఇంతవరకు నమోదు కాల. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇదే ఫస్ట్ సినిమా మరియు ఇదే లాస్ట్ సినిమా కూడా. ఇక ఏ సినిమా ఈ చిత్రాన్ని బీట్ చేయలేదు, ముందుకు రాలేదు, బీట్ చేయదు. ఇది అన్బీటెన్ రికార్డు. అలాగే ఆ సంవత్సరం రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కల్లా నెంబర్ 1 స్థానంలో గ్రాస్ పరంగా, షేర్ పరంగా అద్భుతంగా వసూలు చేసిన సినిమా కూడా ఇదే. తర్వాత కర్ణాటకలో ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 2 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమా కూడా ఇదే. అలాగే సౌత్ ఇండియాలో నెంబర్ 1 మంచి కలెక్షన్ వసూలు చేసిన తొలి సినిమా కూడా ఇదే. అలాగే యూఎస్ఏలో కూడా తొలి రోజు కానీ ఆడిన రోజులు కానీ హైయెస్ట్ షేర్ వసూలు చేసిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. ఈ సినిమా కాడించే యూఎస్ మార్కెట్ కూడా పెరిగింది. అలాగే ఎన్టీఆర్ గ్రోత్ కూడా పెరిగింది, రాజమౌళి గ్రోత్ కూడా పెరిగింది. అలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ రేపు కాబోతుంది. ఇది ఇప్పుడు వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాలని గ్రాస్ని అధిగమించి నెంబర్ 1 స్థానం నిలవాలని ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా మీరు కూడా కోరుకుంటారని మనస్ఫూర్తిగా. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ మ్యూజికల్గా ఎంతో అద్భుతంగా విజయవంతమైనవి. అలాగే ఆ సాంగ్స్లో వచ్చిన స్టెప్పులు ఎన్టీఆర్కి ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులకి మెమరబుల్గా ఉంటాయి. అలాగే ముఖ్యంగా డైలాగ్స్, ఈ సినిమాలో వచ్చిన డైలాగ్స్ కానీ విపరీతంగా వైరల్ అయ్యాయి. అసలు ఎన్టీఆర్ చెప్పిన ఏమంటే అనే డైలాగ్ అయితే ఇప్పటికీ అసలు ప్రతి ఒక్క ఫోనుల్లో మారుమోగుతూ ఉంటాయి. అలాగే ఈ సినిమాలో వచ్చిన ప్రతి డైలాగ్స్ ఒక సీడీ తయారు చేసి ఆ రోజు రిలీజ్ చేసి విపరీతంగా సేల్స్ అయ్యి అద్భుతమైన రికార్డు సృష్టించింది. అలాగే సాంగ్స్ కూడా అద్భుతంగా ప్రజాదరణ పొంది ఎన్నో ప్లాటినం డిస్కులు సంపాదించి ఆ రోజుల్లో నెంబర్ 1 స్థానం నిలిచినాయి. అలాగే ఈ సినిమాల నటనకు గాను ఎన్టీఆర్కి వరించిన అవార్డు అంటూ లేదు. మన దేశం ఇండియాలో ఉన్న ప్రతి అవార్డు ఎన్టీఆర్ని వరించింది. అంత అద్భుతమైన ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కాబోతుంది. మీరందరూ ఈ రిలీజ్కి వస్తారని నేను ఆశిస్తున్నాను. నేను కూడా వెళ్తున్నాను ఈ రిలీజ్కి. మీరు అందరూ మనం రేపు థియేటర్లో 4Kలో గుర్తుపెట్టుకొని 4Kలో చూడపోతున్నాం. ఎందుకంటే ఈ సినిమా రాజమౌళి లైఫ్ని మలుపు తిప్పిన సినిమా. అలాగే ఎన్టీఆర్ లైఫ్ని కూడా మలుపు తిప్పిన సినిమా. రాజమౌళిని ఎలివేషన్స్ నుంచి ఫ్యాంటసీలోకి సృష్టించి ఆస్కార్ దాకా తీసుకెళ్తానికి బీజం వేసిన మొట్టమొదటి సినిమా. అలాగే ఎన్టీఆర్ని కూడా తన లైఫ్ ఇది కాదు, తను చిత్ర పరిశ్రమ చేయాల్సిన చాలా ఉంది, తను నటించిన పాత్రలు చాలా ఉన్నాయని చెప్పిన సినిమా. కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతం. ఇద్దరు లెజెండ్స్ని
వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చిన చిత్రం. ఇలాంటి చిత్రానికి మళ్ళీ రేపు రిలీజ్ అవుతుంది. అలాగే రిలీజ్లో కూడా ఇది అద్భుతాలు సృష్టించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో కల్లా నెంబర్ 1 స్థానంలో షేర్ని గ్రాస్ని వసూలు చేసి నెంబర్ 1 స్థానం నిలబడాలని మా ఒక ఎన్టీఆర్ అభిమానులుగా మనందరం కోరుకున్నాం. రేపు థియేటర్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.